హాయ్ ఫ్రెండ్స్, ఇది ఉసిరికాయ తొక్కు పచ్చడి అనమాట. చూడండి, ఇది ఉసిరికాయ తొక్కు పచ్చడి. మనం ఇందాక ఉసిరికాయలు కడిగి ఆరబోసుకున్నాం కదండి. ఇవి కొంచెం ఆవిరి మీద పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా గింజలుగా తీసేయాలన్నమాట. కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఇలా అనగానే ఆవిరికి ఉంటాయి కాబట్టి ముక్కలు అయిపోతాయి. కొన్ని ముక్కలేమో అలాగే ఉంచేసుకోండి, కొన్ని ముక్కలేమో కొంచెం మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా అవుతుంది. అప్పుడు ఇదిగో చూడండి, అలా వేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం, ఇదిగోండి తర్వాత మెంతిపిండి అన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా తిరగమాత వేసుకోవాలి. తిరగమాత వేసుకొని ఇందులో కలుపుకోవడం అనమాట. అయితే ఇది తొక్కు పచ్చడి అండి. కాకపోతే ఇది మనకు తిరగమాత కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి కొంచెం వేసుకొని తిరగమాత వేసుకొని కలుపుకోవడమేనండి. అయితే ఇది మటుకు నిల్వ ఉండదండి ఎక్కువ రోజులు. ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది. మనం అప్పటిదప్పుడు మనం భోజనంలో చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. చూడండి ఇలా ఉంటుంది. మనకు అప్పటిదప్పుడు కావాలన్నా ఏదైనా కార్యక్రమాలకు వాటికప్పుడు సడన్గా కావాలనుకోండి, అప్పటిదప్పుడు చేసుకోవాలనుకుంటే ఊరది కూడా టైం పడుతుంది కదండి. ఇలా ఆవిరి మీద పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.